బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడమే కోర్టుల కర్తవ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ దిశగా న్యాయమూర్తులందరూ కృషి చేయాలన్నారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలను అందించి ఇటీవల మృతి చెందిన ఎస్ కృష్ణారెడ్డి, ఎల్ తులసిరెడ్డిల చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం పొద్దుటూరు కోర్టు ఆవరణలో నిర్వహించారు. కృష్ణారెడ్డి 63 ఏళ్ల పాటు న్యాయవాదిగా సేవలు అందించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. తులసిరెడ్డి ఎస్కే యూనివర్సిటీలో చదివారని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. కృష్ణారెడ్డి క్రమశిక్షణకు మారుపేరని సీనియర్ న్యాయవాది మెట్టుపల్లి సుధాకర్ రెడ్డి తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు సలహాలు ఇస్తూ ప్రోత్సహించేవారన్నారు. In fact, I also learned many things from my senior Padma Victor. I'll tell you one of the occasions where, when I was practicing a budding advocate, I was asked to go argue a quash petition before Justice Thotaku Ranga. I got prepared, took out the precedents and went there, argued the matter, and walked out with an order. This is a stay that has been granted in favor of my client. Subsequently, in the evening, when I went to the senior, he asked me, like, what happened to that case, Srinivas? I probably said that I got says. And he started discussing about the case and said, what is the judgment and all? I produced the judgment which was already overruled and walked out with an order. When he said that has been overruled, he said, no, purposefully, I know it, sir, but just to walk out with a stay order, I've done this. And he snubbed me wrongly. He said, this is not the way. You have to maintain some integrity and all. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య సబ్జెక్ట్ అయినటువంటి కృష్ణారెడ్డి గారి గురించి, అలాగే తులసిరెడ్డి గారి గురించి కూడా చాలా మంది చెప్పారు. అలాగే ఇంత సందర్భానికి అకేషన్ అయినటువంటి ప్రొద్దుటూరు కోర్టు చరిత్ర అయితే 4 ముక్కల్లో చెప్పదలుచుకున్నాను నేను. ప్రొద్దుటూరు కోర్టు ఇక్కడ స్టార్ట్ కాకముందు 1817లో నంద్యాలంపేటలో స్టార్ట్ అయింది మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుగా. అప్పటికి సిద్ధవటం మనకు జిల్లా కేంద్రంగా నడుస్తూ ఉండేది. నందలూరు ఒకటి, టంగుటూరు అనే ఒక ప్రాంతంలో కడప జిల్లాలో 2 చోట్ల ఇది కాక మ్యాజిస్ట్రేట్ కోర్టులు, మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు నడుస్తూ ఉండేటివి. తర్వాత కాలంలో 1855-56 ప్రాంతంలో పాత దువ్వూరు అనే ప్రాంతంలో, అంటే మనకు దగ్గరగా 20 కిలోమీటర్ల దూరంలో, రాయలసీమలోనే మొట్టమొదట స్వాతంత్ర పోరాట ఉద్యమాలు తీవ్ర స్థాయికి అందుకోవడంతో నంద్యాలంపేట నుంచి మన మ్యాజిస్ట్రేట్ కోర్టును దువ్వూరుకు షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా పాత దువ్వూరులో ఈ రకరకాల క్రిములతో వ్యాధులు రావడము, అక్కడ పరిస్థితులు కొంత ఉండడానికి మనుగడకు వీలైన పరిస్థితులు లేకుండా ప్లేగు వ్యాధి వల్ల ఇక్కడ ప్రొద్దుటూరు పెరగడము, ఇక్కడ ఊర్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడంతో అక్కడి నుంచి దువ్వూరు నుంచి ప్రొద్దుటూరు కోర్టు షిఫ్ట్ చేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో